హాయ్ చెప్పండి. అందరూ మేము ఇప్పుడు తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యామన్నమాట హాస్టల్ నుంచి. వాన వస్తుంది కానీ వెళ్ళేసి వస్తాము, చూస్తూ ఉండండి. Hey guys, welcome back to our channel Village Vasvi Vlogs. ప్రీవియస్ వీడియోలో తిరుమల వ్లాగ్ చూసారు కదా, సో దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ రోజు వీడియోలో మీకు నేను తలకోన వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాను. పద్మావతి యూనివర్సిటీ తిరుపతి నుంచి తలకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 60 km అయితే దాటాలి. దానికి మళ్ళీ మేము ఒక 4 వెహికల్స్ మారాము. ఫస్ట్ అయితే ఆటో ఎక్కేసామన్నమాట, బేకరీలో కొన్ని ఐటమ్స్ తీసేసుకుని తినడానికి. ఇంకా ఆటో అయితే ఎక్కేసి కరెక్ట్గా ఈ స్టాప్ దగ్గర అయితే దిగేసాము. ఇక్కడ మేము టిఫిన్ తింటున్నాం అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత అయితే కనుక వెళ్ళాలి అని చెప్పేసి, సో టిఫిన్ తిన్న తర్వాత కూర్చున్నారు మా వాళ్ళు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పోజెస్ పెడుతున్నారు. చూసారా ఎంత ఫన్నీగా ఉంటారంటే ఈ 5గురు కూడా చాలా బాగా ఉంటారు. మంచి మనసు అనమాట, బాగా కలిసిపోతారు. సో వాళ్ళ 5గురిని మా మంజరి ఫొటోస్ తీస్తుంది, నేను పక్కన ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ జీన్స్ వేసుకుంటున్నారని చెప్పి నాతో కూడా వేపించింది. ఫర్ ది ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వేసుకోలేదు, చిన్నప్పుడు అమ్మ వేస్తే తప్ప. నెక్స్ట్ ఇంకా ఫొటోస్ తీసుకున్నారు కొన్ని. తర్వాత బాక్రాపేట అనమాట వెళ్ళేది. ఫస్ట్ నాకు ఆ ఊరి పేరు తిరగలేదు. బాక్రాపేట దగ్గర దిగాలి. సో బస్సు అయితే టికెట్ తీసేసుకున్నాము. సో ఈచ్ పర్సన్కి 30 రూపీసే. వెళ్ళేసిన తర్వాత ఇంకా మంచిగా వెదర్ ఎంజాయ్ చేస్తూ బస్సులో వెళ్తున్నాము. అసలు పిచ్చ కామెడీ అనమాట. బస్సులో వచ్చేసినాయి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి పడుకున్న వాళ్ళందరినీ లేపేస్తుంది మా మంజరి. ఇంకా మొత్తానికి కాసేపు ట్రావెల్ చేసిన తర్వాత 1 అవర్ కూడా ఏం పట్టలేదు, 40 minutes లోపే వచ్చేసాం. కరెక్ట్గా ఇక్కడ బాక్రాపేట అంటారనమాట, ఇక్కడ దిగిపోతాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఆటో అయితే మారాల్సి ఉంటుంది. ఆ ఆటో ఏంటి అంటే మేము డైరెక్ట్ ఇంకా తీసుకుని వెళ్ళి గుడి దగ్గర నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి కొంచెం దూరంలో ఆపుతారు. సో అట్లా ఇంకా 4 వెహికల్స్ కాకుండా ఈ 3 వెహికల్స్తో అయిపోయింది. సో ఇంకా ఎక్కేసాము ఆటో. 1000 రూపీస్ మాట్లాడుకున్నాము. అంటే వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ బాక్రావుపేటలో వదిలేలాగా అయితే మాట్లాడుకున్నాము. ఇంకా వెదర్ చాలా బాగుంది. మేము వాన పడకూడదు అనుకున్నాం, నిజంగానే వాన అయితే పడలేదు. బట్ చల్లగా వెదర్ సూపర్ అయితే ఉండింది. సో ఇంకా కూర్చున్నాము. ఎగ్జాక్ట్గా జర్నీ 1.5 hour పడుతుందని చెప్పుకోవచ్చు. మనం సిద్ధేశ్వర టెంపుల్కి వెళ్తాం అనమాట ఫస్ట్. సో టెంపుల్లో దర్శనం చేసుకున్నాక వాటర్ ఫాల్స్కి వెళ్తాం. మేము ఫ్రెండ్స్తో ఏదైనా ఒక ట్రిప్కి వెళ్తే ఆ కిక్కే వేరు కదా. ఏమంటారు కామెంట్స్లో షేర్ చేసేయండి మీ ఒపీనియన్ ఏంటనేది. సో ఇంకా మేము వెళ్తూ జోక్స్ వేసుకుంటూ అలానే మధ్యలో ఒక చోట ఫ్రూట్స్ అయితే వచ్చారనమాట. సో ఆ ఫ్రూట్స్ కూడా కొనుక్కున్నాము. వెదర్ చూసారా ఎంత బాగుందో. మా వాళ్ళు ఏది వస్తున్నా సరే ఇక్కడ బాగుంది వెదర్ బాగుంది, ఇక్కడ తీయక్క అంటున్నారు. సో ఇక్కడైతే అసలు అన్ని స్వామి బొమ్మ, శివుడి బొమ్మలు అట్లా చాలా బాగున్నాయి. సో ఇది తలకోన ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. అక్కడ బాక్రావుపేట దగ్గర దిగినప్పుడు జస్ట్ తలకోన అని చెప్పేసి ఒకటి ఎంట్రన్స్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మధ్యలో తలకోన అని చెప్పేసి పెట్టారనమాట. సో ఇట్లా అయితే మనకి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆపారనమాట చెక్ పోస్ట్, అక్కడ మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 150 ఎంతో అడిగారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. మా వాళ్ళు వాటర్ యాపిల్ తీసుకున్నారు, అలాగే పైనాపిల్ తీసుకున్నారు, పనస్తొనలు తీసుకున్నారు. ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. బట్ నాకు వాటర్ యాపిల్ నచ్చలేదు, ఎందుకంటే అది నాకు చాలా గడ్డి నవ్వినట్టే ఉండింది టు బీ ఫ్రాంక్. మా వాళ్ళకి మాత్రం కొంతమందికి ఇష్టంగా తిన్నారు, కొంతమంది అసలు నచ్చలేదని చెప్పేసి. పనస్తొనలు, పైనాపిల్ మాత్రం బాగా ఫ్రెష్గా ఉండేసరికి తినేసాము. నేనైతే పనస్తొనలు లవర్ అనమాట, నాకు చాలా ఇష్టం. సో కొంచెం దూరం వచ్చేసాము. ఇంకా మొత్తానికి టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ లార్డ్ సిద్ధేశ్వర టెంపుల్ అంటారు. మంచిగా చెప్పేసుకోవాలంటే శివుడి టెంపుల్ అంతే. ఇక్కడ ఎక్కువగా తిరుపతిలో ఉన్న సరౌండింగ్స్ టెంపుల్స్ కానీ చాలా టెంపుల్స్లో శివుడిది మనకి నంది ఉంటుంది కదా,
నంది కంపల్సరీ ఎక్కడైనా ఉంటుంది. సో ఫ్రంట్ అయితే కనుక లింగానికి చుట్టూరు కొంచెం దీపాల్లాగా పెడుతున్నారనమాట. నేను అది అంతకుముందు మా ఏరియా దగ్గర అయితే అలా చూడలేదు. అండ్ ఇక్కడ కోతులు ఉన్నాయి, ఎన్ని ఉంటాయంటే లెక్కలేదు. సో దాని బేబీని కింద పట్టుకుని ఎలా వెళ్తుందో చూసారా, భలేగా ఉందిలే. కానీ మొత్తం కోతులే. తీసుకెళ్ళిన పప్పులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే అయిపోతాయి. అలా లాగేసుకుంటున్నాయి కూడా. అక్కడున్న చాలామంది కూడా ఏమైనా తెచ్చుకున్నా పెడుతున్నారు. సో టెంపుల్ అయితే ఇది. టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ కూడా 10 రూపీస్ అంట. అంతకుముందు మంజరి వచ్చింది, ఆ టికెట్స్ లేవంట. ఇప్పుడు అన్ని టికెట్స్ పెట్టేశారు. మా మంజరి అంటుంది ప్రతి దానికి టికెట్స్ పెట్టేశారు ఇప్పుడు అసలు అని చెప్పేసి. ఇంకా అంతే, కమర్షియల్ అయిపోతుంది కదా టెంపుల్స్. కాకపోతే మనకి ఆ వైబ్, ఆ పాజిటివ్ వైబ్రేషన్ కోసం ఎంత పెట్టినా తప్పలేదులే అండి. అలా అనుకోకపోతే అస్సలు వెళ్ళలేము, ఎందుకంటే మనకి భక్తి అలాంటిది కాబట్టి. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా చేశారు అభిషేకం అయితే. నేను చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. పక్కన డోలు సన్నాయి అన్నీ వాయిస్తూ ఉన్నారు. తర్వాత మా మంజరి అయితే ఇంక ఇక్కడ దీపం పెట్టేస్తుంది అనమాట. సో అందరి తరపున తనే పెడుతుంది. ఇంకా గుడి అయితే చుట్టూ ఇలా ఉండింది. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. సో అటు చుట్టూ తిరిగి పూజ చేసుకోవచ్చు. సో అట్లా ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉండింది. అలాగే కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే చాలా ఎలా అనిపించిందంటే ప్రశాంతమైన ప్లేస్ అది. ఎలాంటివి లేవు అన్నట్లు అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా. కోతులు అయితే చుట్టూ వచ్చేస్తున్నాయి, భయమేస్తుంది మాకు. ఎందుకంటే దూకుతాయి కదా ఎంతైనా సరే, బట్ దూకలేదు, పక్కనే ఉంటున్నాయి. కానీ మనకైతే భయమేస్తుంది, కానీ అవైతే ఏం చేయట్లేదు. సో ఇంకా దీపం పెట్టేసింది. హారతి కర్పూరం కూడా వెలిగించి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము నవగ్రహాల చుట్టూ కూడా 9 రౌండ్లు అయితే వేపించి పూజ కూడా, అంటే వాటికి ఎలా చేయాలో అట్లాంటి మంత్రాలు కూడా చెప్పించింది అనమాట మాతో మా మంజరి. ఇవి వచ్చేసి అక్కడ మనకు అభిషేకం జరుగుతుంది కదా, అక్కడ నుంచి వాటర్ ఇలా వస్తుంది అనమాట. మేమైతే అక్కడ నుంచి వాటర్ కూడా తీసుకుని నెత్తిపైన అయితే జల్లుకున్నాము. ఇంకా గుళ్ళో అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ పారిజాత వృక్ష ప్రార్థన అని చెప్పేసి ఉండిందనమాట. ఎన్ని రౌండ్స్ తిరగాలి అట్లా మొత్తం అంతా కూడా అక్కడ రాసుంది. సో దాని ఆధీనంగా చేసుకుని మేమైతే అక్కడ చేయాల్సిన పూజలన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఆటో అన్న తలకొన వాటర్ ఫాల్స్ దగ్గరగా తీసుకెళ్తున్నారు. సో మధ్యలో మనం వచ్చేలోపు మనం ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మేమైతే ఫుడ్ చెప్పాము, ఏదో 2 మీల్స్ చెప్పుకున్నాం అంతే. ఒక వాటర్ బాటిల్ పెద్దది తీసుకున్నాము, అలాగే అన్నకు కూడా వాటర్ బాటిల్ ఇప్పించాము. సో చాలా బాగా తీసుకెళ్లారు అన్న. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్న ముస్లిం అన్న అయినప్పటికీ కూడా చాలా హిందూ ట్రెడిషన్స్ అన్నీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, అందుకోసంగా. ఆ అన్న ఇంకో స్టోరీ చెప్పారు. అక్క దేవతలు ఉంటారంట, వాళ్ళు ఒక చోట స్నానం చేసేవాళ్ళంట. సో అక్కడ వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి కొన్ని రోజులు అక్కడ ఏవో జరుగుతున్నాయని చెప్పి ఇంకా ఆ ప్లేస్ అయితే క్లోజ్ చేశారంట, అది కూడా చెప్పారు. గుడి దగ్గర నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళి అయితే మమ్మల్ని వదిలిపెట్టారు. ఇంకా మేము ఇంకా ట్రెక్కింగ్ అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో మధ్యలో అందరూ సుభాషు సుభాషు అని అరిచారు. మంజుమల్ బాయ్స్ ఎవరెవరు చూసారా కమెంట్ చేయండి. వచ్చేసాం టెంపుల్. వైబ్రేట్ అవుతుంది, టెంపుల్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ దగ్గర నడుస్తున్నాము. 1.5 కిలోమీటర్స్ అని చెప్పారు. సో వెళ్తున్నాం మేము. ఆటో అయితే మేము అక్కడ నుంచి కూడా మాట్లాడుకుని వచ్చేసాము. టెంపుల్ దగ్గర ఆపారు, ఇప్పుడు ఇక్కడ తీసుకుని వచ్చారు. మళ్ళీ రిటర్న్ కూడా ఆ అన్న తీసుకెళ్ళాలని మాట్లాడుకున్నాం ఆటో. సో వెళ్తున్నాం. తెగ అరిచారు అసలు. కొంతమంది గర్ల్స్ అంటుంటే బాయ్స్ కోరస్ లాగా అరుస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో. ఈ సుభాషు అనే పదం అయితే ఎన్నిసార్లు సుభాషు సుభాషు అని అరుస్తూనే ఉన్నారు. మా వాళ్ళు అచ్చం కోతుల్లానే దిగుతున్నారు కదా. సో ఇదైతే ఎక్కేసింది అనమాట వీపు. సుభాషు అనేది మీలో ఎంతమందికి తెలుసు, అదొక ఎమోషన్ అయిపోయింది అసలు మా వాళ్ళకి. ఫైనలీ రీచ్డ్ వాటర్ ఫాల్స్. ఇట్స్ టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్. అది అక్కడి నుంచి పడుతుందండి. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇదైతే. ఏపీలో మనకి చాలా పైనుంచి అయితే పడుతుంది అనమాట.
నేను మంచిగా మాట్లాడుకుంటున్నాము. అసలు ఎలా వస్తుంది వాటర్ ఫాల్స్ అని చెప్పేసి మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో ఆన్సర్ చెప్తారా? నాకు కొంచెం క్యూరియస్గా ఉంది. హలో వీడియోస్ నా దగ్గర ఉన్నాయి కానీ కొన్ని ఫొటోస్ ఐఫోన్లో అయితే తీసారనమాట. అవి నాకు లింక్ షేర్ చేస్తే నేను సేవ్ చేసుకోకపోవడం వల్ల పోయాయి. అంకుల్ పట్టిన వల్ల తినాల్సిన పరిస్థితి. కోతులు ఎక్కడ వస్తాయి? ఎలా అనిపించింది అందరికి? మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వదిలినా కూడా ఉంటారు. మేము దిల్పసంద్ తీసుకున్నాము, చాలా స్నాక్స్. ఆకలి వేసి ఒకటన్నా తిందామని పట్టుకుంటే కోత వచ్చేసరికి మా వాళ్ళకి భయం వేసి వదిలేశారు. ఇంకా కోత తీసుకుని వెళ్ళిపోయి తినేసింది. పర్వాలేదు, ఆంజనేయ స్వామికి పెట్టేసాము, ఒక దిల్పసంద్ అనుకుంటాం అంతే. ఇంకా అంటే ఒకటి ఉంటుంది కదా, ఫుల్ దాన్ని కట్ చేయించాం అంతే. సో ఇంకా అయిపోయింది, వెళ్తున్నాము. ఇంకా ఆటో దగ్గర అన్న వెయిట్ చేస్తున్నారు. 2 లోపు వచ్చేయమని చెప్పారు. మేము ఇంకా గుడ్ గర్ల్స్ కాబట్టి ఇంకా ముందే వెళ్ళిపోతున్నాము. మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. కాకపోతే నా పిక్స్ నేను బాగా దిగిన పిక్స్ అన్నీ పోయాయి. అదే కొంచెం సాడ్. కాకపోతే పర్వాలేదు, మెమరీస్ అన్నీ నా మైండ్లో నా మనసులో ఉన్నాయి కదా, చాలు. ఇంకా బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ అయితే చేసాం కదా మీల్స్, అవైతే తీసుకుని వెళ్ళిపోతున్నాము. అన్న అయితే తీసుకెళ్తున్నారనమాట మంచి మంచి ప్లేసెస్. ఒక చోట అయితేనేమో పవన్ కళ్యాణ్ మూవీ ఏదో షూట్ చేసిన ప్లేస్ అని చెప్పి చూపించారు. ఇదేమో అడవి రాముడు లాస్ట్ ఫైట్ షూట్ చేసిన ప్లేస్ అంట. తీసుకుని వచ్చారు. అక్కడ ఇంకా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చుని అయితే మేము తింటున్నాం అనమాట మీల్స్. చాలా మంది అక్కడ సాంగ్స్ పెట్టుకుని ప్రశాంతంగా తింటున్నారు. ఆ రోజు సాటర్డే అయిపోయింది. అండ్ మేము ఇక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీని అయితే కలిసామన్నమాట. వాళ్ళ ఒక బాబుది పుట్టినరోజు అక్కడ వాళ్ళు వచ్చారు. వాళ్ళు బిర్యానీ చేసుకుని వచ్చారు. సూపర్ స్మెల్ అసలు. తినమని అయితే అడిగారు అనమాట. కాకపోతే నాన్ వెజ్ తినం కాబట్టి ఆ రోజు తినలేదు, కొంచెం తీసుకున్నాము. లేకపోతే శనివారం నాన్ వెజ్ ఏంటి ఫ్రెండ్స్, అందుకే వెళ్ళేసాం వాళ్ళిద్దరిని. మేము గోంగూర పచ్చడి, ఇంకా వెరైటీస్, ఇవేవేవో కూడా తెలీదు. వడియాలు ఉన్నాయి. మామిడికాయ పచ్చడి చూస్తుంటే తినాలనిపించింది. ఓకే, చూస్తుంటే ఫుడ్ టేస్ట్ ఈజ్ ఓకే. ఏం చేస్తాను చెప్పండి, ఏదో తినాలిగా. సో ఈ ఫ్యామిలీనే అనమాట వచ్చింది. చాలా జోవియల్గా ఉన్నారు ఒక అంకుల్ అయితే. మా వాళ్ళు మేము ముందే మీల్స్ తినేసాం కాబట్టి కొద్దిగా తీసుకుని అట్లా పెట్టాము. చేసిన తప్పదే, అలా ఫుల్గా పెట్టేయడం వల్ల గాలాడకపోయింది వెళ్ళేసరికి. మేము వెళ్ళిపోదాం అనుకుంటే కేక్ కటింగ్ వరకు అయితే ఆగమని చెప్పేసి అడిగారనమాట. సో ఆ లోపుగా అయితే అక్కడ బాక్స్ ఉంటుంది కదా, సాంగ్స్ అది ఉందన్నమాట, అది పెట్టారు. సో మా వాళ్ళు చిల్ అవుతున్నారు. అంకుల్ కూడా వేస్తున్నారు. అసలు ఇంత మంచిగా యూనిటీ ఈజ్ డైవర్సిటీ అనేది మనకి వచ్చింది కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో భిన్నత్వంలో ఏకత్వం. నిజంగా అందరూ అలా కలిసిమెలిసి ఉంటే అంత బాగుంటుంది. Carom board, Amina Kamina sing a song, ding a dong. Carom board, yes, T-O-P, stop. Ande.
కుశలమే గుండెల్లో గాయమేదో చలంగా మారిపోయే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నేను సోకుతుంటే ఫైనల్గా అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్న తీసుకొచ్చి బాక్రావుపేటలో వదిలారు. ఆ అన్న అయితే మంచిగా అనిపించారమ్మా, మీలాంటి పిల్లల్ని చూడలే, చాలా బాగా ఉన్నారని చెప్పి పొగిడారనుకోండి. సో సెల్ఫ్ డబ్బా. తర్వాత కాఫీ తాగేసి అక్కడ మా వాళ్ళు ఆడుకోవడంటున్నారు. బనానాస్ తీసుకున్నాము, ఇదిగోండి బుడగలు తీసుకుని ఊదుకుంటూ ఆడుకుంటున్నాం అనమాట. తర్వాత ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, వచ్చేటప్పుడు 30 రూపీస్ అయితే, వెళ్ళేటప్పుడు 75 ఎంతో పడింది. ఎందుకంటే అనుకోకుండా ఇంకా పల్లె వెలుగు బస్సులో అయి చూడుకోకుండా అల్ట్రా ఎక్కేసాము. కొంచెం అతి చూసుకోవాల్సింది. వడిలిపోయిన మొఖాలు వెళ్ళినప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు ఏదమ్మా? వచ్చేటప్పుడు మొత్తానికి మేము పెద్ద బస్సులో అయితే వచ్చేసాం అనమాట. 30 రూపాయల బస్సు, 30 రూపాయల బస్సు ఎక్కుదాం అనుకుని మనిషికి 70 రూపాయలు పడిందా? పొద్దున 210కి వెళ్ళాం, ఇప్పుడు 700 ఎంత 470 రూపాయలకి వచ్చాం అనమాట. అందుకని కవర్ చేయడానికి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. యూనివర్సిటీ దగ్గర దిగేసి ఎస్వి యూనివర్సిటీ నుంచి నడుస్తున్నాం. సరే బాయ్. బాయ్. మా బ్లాగ్ నచ్చినట్లయితే, మా వాటర్ ఫాల్స్ అంతా మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మర్చిపోవద్దు, మర్చిపోవద్దు.